నిన్న ఇక్కడ ఇనాగరేట్ చేస్తుంది. ఈరోజు ఫైనల్స్ చేసుకుంటాము. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా అభినందనలు. ఇందాక మాట్లాడిన పద్ధతి చెప్పినట్టుగా గేమ్స్ స్పోర్ట్స్లో గెలుపుకోవడం అనేది సహజం. ఎందుకంటే ఒకటి గెలవాలి, ఇంకొకటి ఓడిపోవాలి. అయితే అందులో గెలవడం ఓడిపోవడం అనేది కూడా పార్టిసిపేషన్ మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ అందుకే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ పార్టిసిపేట్స్ అందరూ కూడా గెలిచినట్లయితే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం చూసాము. భారతదేశం అంటే యోగాకు పుట్టింది. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఏదైతే జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే ఉందో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ ఇంటర్నేషనల్ యోగా డేని ఒక నేషనల్ ఫంక్షన్గా తీసుకోవటం, ఆ రోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా దాదాపు 90% ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఆ ఇంటర్నేషనల్ యోగా డేని ఒక పండుగగా చేసుకుంటున్న విషయంగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అంత దానికి ప్రాధాన్యత మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక గేమ్ కానీ స్పోర్ట్ కానీ దానితో పాటు ఉపయోగించి యోగా అది మానసిక ప్రశాంతతో పాటు మనిషికి ఆరోగ్యం కానీ మిగతా ఫిట్నెస్ కానీ మంచి పవర్ఫుల్ ఆలోచన కానీ ఇవన్నీ కలిగించడానికి యోగా చాలా వస్తుంది. కాబట్టి ముఖ్యంగా పిల్లల్లో ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ అకాడమిక్ కెరీర్తో పాటు ఈ యోగా కానీ లేకపోతే ఇతర గేమ్ స్పోర్ట్స్ కానీ వాటిలో కూడా ప్రవర్తించి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా స్కూల్స్ మేనేజ్మెంట్ చేస్తే బాగుంటుంది చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి ఆర్గనైజ్ చేశారు. రమేష్ గారు, వర్మ గారు, మిగతా నాయకులందరూ వచ్చి ఇట్లా చేయాలనుకుంటున్నారు చెప్పినప్పుడు తప్పకుండా చేయండి, మీరు దీనికి ఏం కావాలో సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అందుకే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో ఒక కంపెనీ కూడా పెట్టి స్పాన్సర్ చేయాలని చెప్పి దీన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అందుకే ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయగలిగారు. ఇది ఒక స్ఫూర్తిగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా తెలియజేస్తుంటే చాలా మంది తెలియన్నారు. నేను సంస్థలోని ఆశ కూడా ఒకటే తెలియజేస్తున్నాను. నేను గతంలో 5 సంవత్సరాలు సెక్యూరిటీ అంటే ఒక విద్యాశాఖకి మంత్రిగా చేసిన అనుభూతి ఎవరు చెప్తా ఉన్నాను. నేను అక్కడ చూసాను మార్క్స్ ఇది కూడా వాళ్ళు 590/600 ఇట్లాగే టాప్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. నేను మా నారాయణ గారి హైదరాబాద్ చూసా ఉంటాను టీవీలో వాటిలో కూడా వచ్చిందంటే రిజల్ట్ వచ్చిన వెంటనే మొత్తం పేపర్లో ఫుల్ పేజీ యాడ్స్, అలాగే టీవీలో అయితే ఒక 4-5 గంటల పాటు ప్రకటనలు ఇవి వస్తూ ఉంటాయి. దాంట్లో అన్నింటిలో కూడా ఎట్లాంటి కూడా రాసేవాళ్ళు ఐదు చేశారు, అలాగే చేస్తూ ఉన్నారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లేకపోతే 10/10 లేకపోతే ఇండోర్ టీపీ ఇట్లా ఏమి చేస్తా ఉన్నాను. నేను ఉదయం రాష్ట్ర లాంటి స్కూల్స్ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మీరు అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఆ ర్యాంక్స్ మార్క్స్తో పాటు ముఖ్యంగా మీ పిల్లల క్యారెక్టర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ రెస్పాన్సిబుల్ సిచ్యువేషన్గా తయారు చేస్తాను. మంచి మోడల్ వాల్యూస్తో ఆ పిల్లలు బయటకు వస్తారు. మా స్కూల్లో చదువుకుంటే ఒక బెస్ట్ సిటిజన్ అవుతారు అని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా మీరు పిల్లలు చేసిన మోడల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈరోజు మేనేజ్మెంట్ చేయండి. ఇక్కడ ఎడ్యుకేషన్ మీరు కనిపిస్తున్నాను. ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి కింద తేడాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ అనేది మన మీద కంపారిటివ్ ఏంటంటే బాధ్యత ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనకు చూస్తాం దీంట్లో మత్స్యకన్నా మార్చాలని ఉంటుంది. అంటే ఒక పిల్లి కోటి ఎదిగి మాట్లాడుతామంటే ఏదైనా ఒక కోటి పిల్లల్ని తన పిల్లల్ని ఒక ప్లేస్ నుంచి ప్లేస్లో తీసుకెళ్ళేటప్పుడు ఆ కోటి ఎలా చేస్తుందో మీకు తెలుసు. ఆ కోటి పట్టుని దాని పిల్లలు ఏదైతే ఉందో ఆ చిన్న కోటి ఆ పట్టుకుని అంటే ఆ కోటి వెళ్తారు. అంటే అక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కూడా ఆ కోటి పిల్లలు జాగ్రత్తగా తల్లి. కానీ పిల్లలు తన పిల్లల్ని ఒకటి తీసుకెళ్ళాలంటే ఆ పిల్లలు తన పిల్లల్ని చుట్టుపక్కల ఎక్కడ కూడా
ఆ పనులు ముందు గుర్తుకోకుండా జాగ్రత్తగా ఆ చిన్న పిల్లల్ని పట్టుకొని దాన్ని ఒకటో రోజు తీసుకెళ్ళి పెడతా ఉండండి. అంటే అక్కడ బాధ్యత తల్లి ఉంటుంది. ఇది ఎందుకు చేస్తామంటే ప్రైవేట్ స్కూల్స్ పిల్లలకి ఎందుకు చేస్తారంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆ బాధ్యత తీసుకునే అవకాశాలు ఉండట్లా. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అనో లేకపోతే పెట్టేసి అక్కడ పేరు జాగ్రత్తగా వాళ్ళ బాధ్యత తీసుకుని చదువుకుంటారంటే వేరే ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ మీరు బాధ్యత తీసుకోవాలి. ఈరోజు చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి కొంతమంది అయితే ఆర్థికంగా బ్రహ్మాండంగా బతకలు ఉంటారు. కొంతమంది చిన్న చిన్న కార్మికులు, కూలి వాళ్ళు, చిన్న రైతు లేకపోతే రిక్షా వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా అవసరం వస్తే కొన్ని వాళ్ళు త్యాగాలు చేసి కొన్ని కోరికలు తగ్గించుకొని వాళ్ళ పిల్లల్ని ఈరోజు మంచి స్కూల్లో చేర్చుతారని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్స్ చేర్పిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఆశతోటి. వాళ్ళ భవిష్యత్తు అంటే కేవలం ఒక మీరు రాస్తూ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కాకుండా రేపు సొసైటీలో వాళ్ళకి చూసే ప్రతి కూడా మెచ్చుకునే విధంగా వాళ్ళకి మంచి రెస్పాన్సిబిలిటీ కలిగేట్టుగా పలాని పిల్లలు పలానా అబ్బాయి పలాని టీంలో పలాని వాళ్ళు ఉన్నారు, పలాని గ్రామం నుంచి అబ్బాయి వచ్చాడు, పలాని జిల్లా నుంచి వచ్చాడు, పలాని రాష్ట్రం నుంచి వచ్చాడు, ఆ అబ్బాయి మావాడు లేదా అమ్మాయి మా అమ్మాయి అని గర్వంగా చెప్పుకునే విధంగా ఆ పిల్లలు తయారు చేసిన బాధ్యత మీకు తెలుసు. చాలా మంది ఆడపిల్లలు కూడా ఉన్నారు. మీరు చూశారు, మీకు తెలుసు మలాల చిన్న అమ్మాయి ఏదోగా నోబెల్ ప్రైజ్ చేసిన అమ్మాయి. ఆ అమ్మాయి కోసం 4 లక్షలు గుర్తించుకోండి మీరు. ద టీచర్, ది స్టూడెంట్, ది ఫ్రెండ్, ది పేపర్ కన్సైన్ ద వరల్డ్ అన్నారు. అంటే ఎడ్యుకేషన్ అంత పవర్ ఉంది. అటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కాలేజీ కూడా నేను అదే మిమ్మల్ని చేస్తా ఉన్నాను. ర్యాంక్స్తో పాటు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి యాటిట్యూడ్, క్యారెక్టర్, మోరల్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా వచ్చే విధంగా వాళ్ళు మీరు మోటివేట్ చేయండి. ముఖ్యంగా ఈ గేమ్స్ స్పోర్ట్స్తో పాటు యోగా లాంటి ఎంకరేజ్ చేయండి. తప్పకుండా వాళ్ళ మంచి పౌరులు అవుతారో చెప్పేమని మరొకసారి నేను స్కూల్ ఎదుర్కోవాలనుకుంటున్నాను. అందుకోకుండా ఈరోజు ఒక అవకాశం దొరికింది. అందుకే ఈ మాట కూడా మీకు చెప్పడానికి టైం కాకపోయినా కూడా ఖచ్చితంగా దీన్ని పాజిటివ్గా తీసుకోండి. పిల్లలు మంచి రెస్పాన్సిబుల్ సబ్జెక్ట్గా తయారు చేయండి. భవిష్యత్తులో మన దేశానికి వాళ్ళే సంపద కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తుంటే మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.